మోషేను కోల్పోయిన తర్వాత యెహోషువ సమస్తాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఎందుకు? గురువు గారు పోయారు, చనిపోయారు, పెద్ద దిక్కు, పెద్ద మనిషి, మమ్మల్ని అందరినీ నడిపించిన నాయకుడు అని యెహోషువ, మోషే అంటే చాలా గౌరవం అండి. అటువంటిది పెద్ద తలకాయ మోషేనే వెళ్ళిపోతే ఇక నాకేమి లేదు, అంత అయిపోయింది అనుకుని నీరసించిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇక ఏంటి మా బతుకు, నెక్స్ట్ మేము ఏం చేయాలి? తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి మోషే చచ్చిపోతే ఇక నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంటి? మేము ఎలా ముందుకెళ్ళాలి? మా భవిష్యత్తు ఏంటి? నీరసించిపోయాడు. చాలా చాలా అధైర్యముతో, చాలా పడిపోయి కుప్ప కూలిపోయాడు అంటారు చూసారా? మోషే చచ్చిపోయాడు. ఎప్పుడైతే యెహోషువ విన్నాడు, కుప్ప కూలిపోయాడు. అటువంటి పరిస్థితులు దేవుడు అంటున్నాడు, యెహోషువ నేను నీకు తోడై ఉంటున్నాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైందో తెలుసా? కుప్ప కూలిన వాడు చక్కగా లేచి ఇశ్రాయేలుని నడిపించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా.